బాయిల్డ్ చికెన్ గ్రేవీ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ పీసెస్ని బాగా కడిగి కుక్కర్లో తీసుకొని పీసెస్ అన్నీ మునిగేటట్లు వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం గ్రేవీ కోసం 1 ఉల్లిపాయ, 2 టమోటా, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని పోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి గ్రేవీ కోసం కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని టమోటా పీసెస్ని వేసేయాలి. ఇందులోకి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు లవంగాలు చెక్క పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ కొబ్బరి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ ఉడికించిన చికెన్ను నీళ్ళతో సహా గ్రేవీలో మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఉడికించిన వాటర్ని యూస్ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బాయిల్డ్ చికెన్ గ్రేవీని వైట్ రైస్, రోటీలోకి కాంబినేషన్గా సర్వ్ చేసుకోవచ్చు.